నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్ఓ కార్యాలయం సెంటర్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కావలి పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను గుర్తు చేసుకుంటూ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదల పక్షాన నిలిచే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేస్తామని పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతాప్ అన్న గారి అభిమానులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మహిళా మనులకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మా పెద్దలందరూ చెప్పినట్టు ప్రజా సంక్షేమం కోసమే ఏర్పడిన పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించేదానికి ఏర్పడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అదే సిద్ధాంతాలతో ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాలు అమలుపరిచేదానికి ఆ రోజు పోరాటాలు చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని అమలు చేశాం. అంతకంటే మిన్నగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, కావలిలో ప్రతాపన్న గారి నాయకత్వంలో అభివృద్ధి బాటలోకి పయనించేటట్లు కావలి నియోజకవర్గాన్ని కానీ, ఈ స్టేట్ని కానీ తీసుకుపోయాం. కాకపోతే అందరికీ తెలిసిన విధంగానే ప్రజా సంక్షేమంలో ముందుకు పోయినా, ప్రజల ఆదరాభిమానాలున్నా కొన్ని ఈవీఎంల ప్రభావంతో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇంకా ఈ పార్టీకి 40% ఓట్లున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన, ప్రజా సంక్షేమం ఏ విధంగా అమలుపరిచాడో మనందరికీ తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, కావలిలో ప్రతాప్ రెడ్డి గారికి అండగా మనందరం ఉండాలని, ఉంటామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే.